ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండి గరిష్ట స్థాయికి చేరి గత కొన్ని రోజుల క్రితం గేట్లు కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల నుంచి కూడా భారీ వరద ప్రవాహం ఒక నెల 15 రోజుల నుంచి కూడా కొనసాగింది. దీంతో ప్రాజెక్ట్ అంతా కూడా గరిష్ట స్థాయికి చేరడంతో మొదటగా 4 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ నీటిని వదిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూస్తే కొంత వరద ఉధృతి తగ్గడంతో ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పర్యాటకుల సంఖ్య ప్రాజెక్టు వద్దకు భారీగా పెరిగింది. రెండవ శనివారం, ఆదివారం వారాంతపు సెలవులతో పాటు శివునికి ప్రత్యేకమైనటువంటి రోజు సోమవారం ఉండడంతో వరుసగా 3 రోజులు కూడా ఇటు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు ఇటు ప్రాజెక్టును సందర్శించడానికి పర్యాటకుల తాకిడి పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 32,000 క్యూసెక్లకు పైగా వస్తుండగా అవుట్ఫ్లో 80,000 క్యూసెక్లకు పైగా ఇటు జల విద్యుత్పత్తితో పాటు అవుట్ఫ్లో కిందికి నాగార్జున సాగర్ కు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టు 885 అడుగులకు గాను ప్రస్తుతము 883 అడుగులకు చేరింది. ప్రాజెక్టు కూడా 215 టీఎంసీలకు గాను ప్రస్తుతము 204 టీఎంసీలకు చేరడంతో పూర్తి స్థాయిలో గరిష్ట స్థాయికి చేరడంతో ఒక గేటు సహాయంతో 10 అడుగులు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి వదులుతుంటే అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎంతో మంత్రముగ్ధులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని గేట్లు తెరిస్తే బాగుండు అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఏ విధంగా అయితే ఎగువ ప్రాంతం నుంచి వస్తుందో ఆ విధంగానే కిందికి వదులుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర నలుమూలలతో పాటు ఇటు ఏపీ పక్క రాష్ట్రాలు సైతం భక్తులతో పాటు పర్యాటకుల సంఖ్య శ్రీశైలానికి పెరిగిందని చెప్పవచ్చు. దీంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ కూడా ఇటు హైదరాబాద్ నుంచి నల్లమల ప్రాంతం గుండా శ్రీశైలంకి వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు వద్దకు చేరుకోవడానికి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇటు అటవీ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ వాళ్ళు ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు భక్తుల సంఖ్య కూడా పెరగడంతో అటు స్పర్శ దర్శనాన్ని కూడా నిలిపివేసి అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ సెలవుల రోజు మాత్రమే అత్యధికంగా భక్తులు రాకుండా మామూలు రోజుల్లో కూడా వస్తే ఇటు స్వామి దర్శనంతో పాటు అటు ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులతో పాటు ఇటు ఆలయ సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడించారు. బకాయిలో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం నిధులు వెంటనే విడుదల చేయాలంటే చెప్పేసి వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా లెక్చరర్ పోస్టులు ఏవైతే కాలేజీల్లో ఖాళీగా ఉన్నాయో అవన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలంటూ గెస్ట్ లెక్చర్లకు సంబంధించినటువంటి నెల జీతాలు రెగ్యులర్గా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వాళ్ళు కలెక్టరేట్ను ముట్టడించారు. ముట్టడించడంతో పాటు ఇదే విధంగా స్కాలర్షిప్లు వీటికి సంబంధించినటువంటి నిధులు విడుదల కాకపోతే పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా నాగర్నూలుకు సంబంధించినటువంటి కేజీబీవీలో గత ఏప్రిల్ నెలలో విద్యార్థులను వేధిస్తున్నటువంటి కళ్యాణి అనే ఉపాధ్యాయుల్ని ఎస్పీడీకి సరెండర్ చేశారు. మళ్ళీ ఏం జరిగిందో ఏవో కానీ మొత్తానికి ఆమెను అదే కేజీబీవీలో నాగర్నూలులో మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల నాయకులతో పాటు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలంతా కూడా కలిసి ఈరోజు కలెక్టరేట్లోని ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థులను గతంలో అమరాబాద్తో పాటు పలు చోట్ల కూడా ఆమె అనేక రకాలుగా విద్యార్థులను వేధించిందని చెప్పేసి ప్రూవ్ అయిన తర్వాత కూడా ఆమెను ఎస్పీడీకి సరెండర్ చేసినటువంటి ఉపాధ్యాయురాలని మళ్ళీ ఎట్లో విధుల్లోకి తీసుకున్నారని చెప్పేసి అక్కడి నుంచి డిప్యుటేషన్ పంపించేది కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా జరిగితే చూస్తూ సహించబోమని చెప్పేసి కూడా నాయకులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ విద్యార్థులను వేధించినటువంటి కళ్యాణి టీచర్ను మళ్ళీ విధుల్లోకి తీసుకొని కంటిన్యూ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఇటు ప్రజా సంఘాల నాయకులతో పాటు పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.